అమ్మ మిక్సీలు, అమ్మ గ్రైండర్లు, అమ్మ ఫ్యాన్లు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను మరోసారి అధికార పీఠంపై కూర్చోబెట్టిన తాయిలాలివి. అమ్మ పథకం కింద అక్కడ పేదలకు ఉచితంగా అందించిన ఈ గృహోపకరణాలు సరిహద్దులు దాటుతున్నాయి. ఆంధ్రాలో అంగడి సరుకుగా మారుతున్నాయి. రహదారి పక్కనే మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్ల విక్రయం. ఇదంతా చూస్తుంటే షోరూముల్లో పెట్టి అమ్మాల్సిన వస్తువులు రోడ్లపైకి వచ్చాయేంటని ఆశ్చర్యం కలుగకమానదు. విజయవాడ నగరంలోని కనకదుర్గ వారధి సమీపంలో గత 2 రోజులుగా ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం నుంచి పట్టుకొచ్చిన ఈ సరుకులను ఎక్కడ వీలుంటే అక్కడ అమ్ముతున్నారు. తమిళనాడు ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ మేరకు అల్పాదాయ వర్గాల కోసం ఉచితంగా గ్రైండర్లు, మిక్సీలు, ఫ్యాన్లు పంపిణీ చేసింది. ఇప్పటి వరకు తమిళనాడు సరిహద్దు జిల్లాలైన చిత్తూరు, నెల్లూరుకే పరిమితమైన అమ్మ ఉచిత వస్తువుల విక్రయాలు ఇప్పుడు రాజధాని ప్రాంతానికి విస్తరించాయి. నెల్లూరు జిల్లాకు చెందిన మహిళలు వీటిని విజయవాడలో విక్రయిస్తున్నారు. మార్కెట్లో 4 నుంచి 6 వేల రూపాయలుగా ఉన్న గ్రైండర్ వీరి వద్ద 1400కే లభిస్తోంది. మిక్సీ 800 రూపాయలు, ఫ్యాన్ 500 రూపాయలకు అమ్ముతున్నారు. $1400 అంటున్నారు, 1300 అంటున్నారు. ఫ్యాన్లు, మిక్సీలు కూడా అమ్ముతున్నారు. అందుకనే మరి జనాలందరూ ఇలా ఎగబడి తీసుకుంటున్నారు. 4-5 వేలు 5 వేలు పెట్టి కొనుక్కోలేం కదా, తక్కువలో వస్తుంది కాబట్టి తీసుకుంటున్నాం. విక్రయిస్తున్న వస్తువులపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఫోటో ఉంది. తక్కువ ధరకే వస్తుండటంతో జనం ఎగబడి మరీ కొంటున్నారు. ఆటోల్లో ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఒకటి తీసుకెళ్లిన వారు చుట్టుపక్కల వారికి చెప్పి వారిని సైతం కొనేలా ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా అమ్మ గ్రైండర్లు, మిక్సీలు, ఫ్యాన్ల విక్రయం జోరుగా సాగుతోంది. తమిళనాడులో జయలలిత గారు పంచిపెట్టారంట. వీళ్ళకేమో కొనుక్కొచ్చి అక్కడ ఎలా తీసుకొచ్చారో మాకు తెలియదు. ఇక్కడ అమ్ముతున్నారు. చౌకగా వస్తున్నా కదా, 1000 రూపాయలు 10 ఉంటే ఉంది. పనిచేసిన వాళ్ళు పనిచేస్తుంది. కొనుక్కొని ఇంట్లో పెట్టుకుని వాడుకుంటాం. బయట కొనాలంటే మళ్ళీ కంపెనీ కొనాలంటే 3000-4000 అవుతుంది కదా, 1000 రూపాయలు వస్తుంది. వాటి వాడుకోవడం పారేయటం బయట. తమిళనాడు నుంచి వస్తువులను తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు మహిళలు చెబుతున్నారు. తమ కుటుంబ పోషణకే ఈ మార్గం ఎంచుకున్నామంటున్నారు. మేము నెల్లూరు సార్, యాదాయపాడమా. మేము కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర, మేము అమ్ముకుంటున్నాం. 1300కి ఆడ 1000 రూపాయలు 1100 అట్టిస్తారు. నెల్లూరు నుంచి వస్తున్నాం సార్. మేము చెన్నైలో జయలలిత ఇస్తుంది, ఇంటింటికి ఇస్తుంది. వాళ్ళు ఉద్యోగస్తుల్లో ఈ పిండి తీసుకుంటారు, వాడుకుంటారు. దీన్ని తీసుకునే అంత టైం వాళ్ళకి లేదు. వాళ్ళని పోయి అడుక్కుంటే ఇంటింటికి వాళ్ళు ఇస్తారు, అవి తెచ్చుకుంటాము. ఆడించి లగేజ్ చేసుకొని మళ్ళీ ఆంధ్రాకి వచ్చి, ఆంధ్రాల నుంచి ఈడకి వచ్చి నడమత్రాన పోలీసు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి అంతా లంచాలు గించాలు అంతా కట్టుకొని వచ్చి గ్రైండర్ మీద 50 రూపాయలు అట్టుంటుంది. మా బిడ్డలను సాక్కునేదానికి మాకు అక్కడ పనులు లేవు, వానలు లేనిది పనులు ఏమి లేవు. ఇటనే చేసుకొని మా బిడ్డలు సాక్కుంటామనేసి మేము వచ్చినాం సార్. తెలుగుకుంటూనే ఎత్తుకొని వచ్చుకుంటాము. చూసినారంటే పెద్ద వాళ్ళు ఎత్తుకొని పోయి లోపల వేసేస్తారు. ఒక సూరి 15 రోజులు కూడా ఉన్నాము, 10 రోజులు కూడా ఉన్నాము. ఇది కూడా తినకుండా 100 ఏళ్ళు ఆసి ఇటంతా చేసుకొని మా పొట్ట కూటి కోసం మేము వచ్చుకున్నాం.